నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను కళ్యాణి వార్తల ముందుగా హెడ్లైన్స్ సచివాలయ ఉద్యోగుల బదిలీలలో అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణ చేసిన కౌన్సిలర్ ఆధారాలు ఉన్నాయంటూ వెల్లడి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ కొల్లిపర మండలంలో గంజాయిని అమ్ముతున్నా కొంటున్న 13 మంది ముఠాని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి వారి నుంచి 5 కేజీల 200 గ్రాముల గంజాయితో పాటు 80,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయిని అమ్మినా కొన్నా పీడీ యాక్ట్ పెడతామంటూ డీఎస్పీ హెచ్చరిక కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 140 వార్డుల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రజలు తమ సమస్యలు కూడా తన దృష్టికి తీసుకొస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఆలపాటి వెల్లడి కూటమి ప్రభుత్వ సంవత్సర కాల పరిపాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పట్టణంలోని 140 వార్డుల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్థానిక నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాలని తెలుసుకున్నారు. పట్టణంలో 140 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పార్టీ నాయకులు ఆ వార్డులో ప్రజల్ని కలుసుకొని ప్రభుత్వ సంవత్సర కాల పనితీరుపై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఇదే సమయంలో మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఛార్జీల పేరుతో అదనపు పన్ను వసూలు చేస్తున్నారంటూ పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని, అయితే దీనిపై చర్చ జరుగుతుందని ఆలపాటి చెప్పారు. అలాగే కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ అడుగుతున్నారని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచలేదని, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల అదనపు భారం పడుతుందని చెప్పడం జరిగిందని చెప్పారు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆలపాటి తెలియజేశారు. మొత్తం మీద కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులతో పాటు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. 41వ వార్డులో పర్యటన చేయడం జరిగింది. ప్రతి ఇంటి సమస్యని తెలుసుకోవడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో కూటమి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఏ రకమైనటువంటి సంక్షేమం, ఆర్థికపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలని అవలంబించామనే దానికి వాటిలో ఎవరెవరు లబ్ధి చెందారో అనేది తెలుసుకోవటమే కాకుండా వారికి అవసరమైనటువంటి కార్మిక కర్షక అంశాలను కూడా చర్చలోకి తీసుకొని ఈ రోజున శిస్తు పన్ను సంబంధించింది 3 ఏళ్ల నుంచి వేయలేదు. ఇప్పుడు ఆ 3 ఏళ్ల తర్వాత వడ్డీతో అంటే రైతులు బాధపడే అవకాశం ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఎక్స్టెన్షన్ అని చెప్పి లక్షలు డెవలప్మెంట్ ఛార్జీలు వేస్తూ ఉంటుంటే దాని మీద కూడా పన్ను గతంలో వేసిన వాటి మీద కూడా ఈ డెవలప్మెంటల్ ఛార్జెస్ అని చెప్పి యాక్ట్లో ఉందని చెప్పి పెనుభారం అయ్యేటప్పటికే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. అంటే మేము ఏ కార్యక్రమాలు అవలంబిస్తున్నాం, ఏ రకంగా వాటిని ప్రజల దగ్గరికి చేరుస్తున్నాం, ప్రజలకి చేరువవుతున్నాయా లేవా. కొంతమంది మొదటి గ్యాస్ కనెక్షన్ వచ్చిందండి, రెండోది రాలేదు, డబ్బు రాలేదు, గ్యాస్ అయితే వచ్చింది కానీ డబ్బు రాలేదు. ఇట్లాంటి అన్నింటినీ కూడా కొంతమందికి మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్నారు, పక్కన వాళ్ళకి 9,000 పడ్డాయి, మాకు 6,000 పడ్డాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏ అయితే ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకుందో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలకు జరిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడం ఒకటి. అది కాకుండా ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంతమంది కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయండి అంటారు, కానీ కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్క పైసా కూడా యూనిట్ మీద భారం వేయలేదు, ప్రజల మీద భారం వేయలేదు. తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపింది. తెనాలి నియోజకవర్గంలో ఇటీవల రూరల్ పరిధిలో 13 మందిని అరెస్ట్ చేసిన మరికొద్ది రోజుల్లోనే మరో 13 మందిని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 5 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు 80,000 రూపాయల నగదు కూడా పట్టుకున్నారు.
తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ వైజాగ్ ఏజెన్సీలో గంజాయిని తక్కువ ధరకు కొని కొల్లిపర, తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయించే 7గురిని, అలాగే వారి నుంచి కొనుగోలు చేసి సేవించే వినియోగదారులు 6గురిని, మొత్తం 13 మందిని కొల్లిపర పోలీసులు చాకచక్యంగా బొమ్మవానిపాలెం సమీపంలోని మాలడొంక రోడ్లో పట్టుకున్నారని చెప్పారు. వీరి నుంచి 5 కేజీల 200 గ్రాముల గంజాయిని, 80,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ముద్దాయిల్లో 9కి పాత నేర చరిత్ర ఉందని, 20కి పైగా దొంగతనాల కేసులు, గంజాయి కేసులు, కొట్లాట కేసులు కలిగి ఉన్నారని డీఎస్పీ తెలియజేశారు. విశాఖపట్నం, మంగళగిరి, రేపల్లెకు చెందిన 13 మంది గంజాయి విక్రయదారులైన మల్లోల శోభన్ బాబు, పాముల ఋషిబాబు, మండ్రు రాజ్ కుమార్, ఆర్ఏ ఆదిత్య, అమిరే ఆనంద్ కిషోర్, కొల్లిపర కాగా కారంకి నిఖిల్ కుమార్ మంగళగిరి కాజా గ్రామం అని చెప్పారు. ఎర్రు శశికుమార్ కొల్లిపర మండలం అత్తోట గ్రామం అని చెప్పారు. ఇక గంజాయి కొనుగోలు చేసి తాగేవారు పోకూరి శ్రీను, కొల్లిపర, గరిక గోపీనాథ్, మేడా ప్రవీణ్, కుంచవరం అని, దాసరి చేతత్ అత్తోట గ్రామము, కొసరాజు రోహిత్ నాగ్ రేపల్లె, కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి ఈయన విశాఖపట్నం సిటీ అని చెప్పారు. 15 గ్రాముల ఒక్కో ప్యాకెట్ 500 రూపాయల చొప్పున అమ్ముతున్నారని చెప్పారు. వైజాగ్ నుంచి 10 కేజీల గంజాయి నాగూర్, రాహుత్, సల్మాన్, నజీరుద్దీన్లు తీసుకొచ్చి 5 కేజీలు వేరే వారికి విక్రయించి మిగతా 5 కేజీలు అమ్మకానికి పెట్టారని డీఎస్పీ జనార్దన్ రావు చెప్పారు. గంజాయి అమ్మినా కొన్నా పీడీ యాక్ట్ పెడుతున్నామని డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. గంజాయి నేరస్తులను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ సతీష్ కుమార్ రివార్డులు ప్రకటించారని చెప్పారు. ఈ సమావేశంలో సీఐ ఆర్ ఉమేష్, కొల్లిపర ఎస్ఐ పివి కోటేశ్వరరావు, తెనాలి రూరల్ ఎస్ఐ కె ఆనంద్, ఏఎస్ఐ ప్రసాదరావు, పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, రమేష్, పోలీస్ కానిస్టేబుల్స్ చంద్రకుమార్, విజయశేఖరు, కూర్మారావు, నాగబాబు, నాగరాజు, రవి, సుబ్బారెడ్డి, లంకా వరప్రసాద్ పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర పోలీస్ స్టేషన్లో నిన్న అనగా 30వ తారీఖున తెనాలి రూరల్ సిఐ గారు ఉమేష్, తెనాలి కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు గారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి ఇట్లా మీ దగ్గర ఆ ప్లేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా పోర్షన్ అని అడిగి తీసుకుని వెళ్ళారు. మధ్యవర్తుల సహాయంతో వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ 13 మంది గంజాయి తాగుతూ దొరికారు. వీళ్ళని మధ్యవర్తుల సమక్షంలో విచారించిన తెలిసింది ఏంటంటే 7గురు ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు. ఇక్కడ 15 గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ 500, 600 డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు. 10 కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు. దాంట్లో 5 కేజీలు వేరే వాళ్ళకి ఒక బల్క్గా ఇచ్చేసి మిగతా 5 కేజీల్లో ఈరోజు వీళ్ళు 15 గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు. వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళని కన్జ్యూమర్గా 6గురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం. ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని 7గురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గ్రామాలన్నిటికీ పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు, తాగుతున్నారు, కొన్న వారిదే నేరం, తాగిన వారి నేరం కాదండి అని కుదరదు. వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి 6గురు ముద్దాయిలుగా చేర్చాం. వారి కోర్టు చుట్టూ తిరగాలి. వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళు అయితే వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందువలన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటువంటి చెడు అలవాటు లోనైతే మాకు తెలియజేయండి. మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా కొనుక్కొని తాగినప్పుడు దొరికితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళని అందరినీ కూడా రిమాండ్ చేస్తాం, కేసుల్లో పెడతాం. వాళ్ళ మీద క్రిమినల్ రికార్డ్ అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎవరైతే గంజాయి అమ్మినా కొనుక్కున్న 3 కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది. దాని ప్రకారం మేము తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికీ పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి 10 మంది మీద పీడీ యాక్ట్కి సిద్ధం చేస్తున్నాము.
ఇట్లా ఒకరి తర్వాత ఒకరు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్కి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు పీడీ యాక్ట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి 1 ఇయర్ పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి. అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి. మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసుల్లో పెట్టడం జరగదు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. పిల్లల భవిష్యత్తును మీరే కాపాడుకోండి. ఎటువంటి సమాచారం ఉన్నా మాకు ఇమ్మని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తెనాలి పురపాలక సంఘంలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. దీనిపై వివిధ దినపత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కానీ సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ 25వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ తాడిబోయిన రామయ్య అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని గురువారం చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో నిర్వహించారు. తెనాలి పట్టణంలోని పలు సచివాలయాల్లో జరిగిన బదిలీల్లో కొందరు ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, ఎందుకు సదరు ఉద్యోగిని సస్పెండ్ చేయరంటూ కౌన్సిలర్ రామయ్య పత్రికల్లో వచ్చిన కథనాలను చూపిస్తూ ప్రశ్నించారు. కొందరు ఉద్యోగులు విధులకు హాజరు కాకపోయినా వేతనాలు ఎందుకు వేస్తున్నారని, వారి పట్ల మీకు అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. వెంటనే వాటికి సంబంధించిన రికార్డులు తెప్పించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో షాడోల పాలన ఎక్కువైందని, దాన్ని నియంత్రించాలని సూచించారు. అటెండెన్స్ రిజిస్టర్లు తెప్పిస్తామని కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు హామీ ఇవ్వడంతో ఆయన శాంతించారు. ఇంతలో కౌన్సిలర్లు అడిసమల్లి వెంకటేశ్వరరావు, ఆవుల కోటయ్య, గుంటూరు కోటేశ్వరరావు లేచి వార్డులలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసిందని, కనీసం వార్డుకు 3 కార్మికులు కూడా పనిచేయటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బదిలీ కార్మికుల పేరిట శానిటరీ ఇన్స్పెక్టర్లు దోపిడీకి పాల్పడుతున్నారని, కార్మికుల నుంచి నగదు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వార్డుకు కనీసం 2 కేటాయించాలని కోరారు. 29 కార్మికుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. త్వరలో పారిశుద్ధ్య సమస్య కొంతమేర పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. ఎస్సీ వార్డులంటే చిన్నచూపు ఎక్కువగా ఉందని, తమ వార్డుల్లో ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని కూడా జరగటం లేదని వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, దాసరి వీర వసంతరావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ సప్లాన్ నిధులను ఎందుకు కేటాయించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సప్లాన్ పథకం ప్రస్తుతం అమల్లో లేదని, మున్సిపల్ బడ్జెట్లో 14% నిధులను ఎస్సీ వార్డులకు కేటాయిస్తామని ఎంఈ శ్రీకాంత్ తెలిపారు. ఇంతలో రామయ్య లేచి అటెండెన్స్ రికార్డులు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో జరిగే అవినీతిని అధికారులు కప్పిపుచ్చుతున్నారని, ఉద్యోగులపై చర్యలు తీసుకోకపోతే సహించబోమని హెచ్చరించారు. అనంతరం వైస్ చైర్మన్ మాలపాటి హరిప్రసాద్, కౌన్సిలర్లు అన్నాబత్తుని పద్మజ, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, షేక్ ఇస్మాయిల్, కుర్రా సుజాత, అన్నం పిన్నారావు, బోయపాటి అరుణలు తమ వార్డులో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణలో నెలకొన్న లోపాలపై అధికారులను నిలదీశారు. పురిపాలెం రోడ్లో మురుగు కాల్వలపై నిర్మిస్తున్న షాపులపై పలువురు కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే కాల్వలను ఆక్రమిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. ప్రజలకు నీతులు చెప్పే అధికారులు ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని ధ్వజమెత్తారు. వెంటనే కాల్వలపై నిర్మాణాలు జరగకుండా చూడాలని సూచించారు. దీంతో అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. కౌన్సిలర్లు తెలియజేసిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని చైర్పర్సన్ రాధిక ఆదేశించి సమావేశాన్ని ముగించారు. సమావేశంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సార్, ఇప్పుడు ఆల్రెడీ మున్సిపల్ సచివాలయ ఎంప్లాయీస్ విషయంలో చాలా పెద్ద మొత్తంలో C5గా ఉన్న వ్యక్తి ఇది ఆర్థిక విషయంలో కానీ, గిఫ్ట్ల విషయంలో కానీ చాలా పెద్ద మొత్తంలో జరిగింది అనేది నిందారోపణ ఉంది. అది మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, అందరూ తెలుసు. సార్, మీరు అందరూ ఏంటంటే మా దృష్టికి రావాలని చెప్పినా బాగానే ఉంది. ప్రతి పేపర్లో వచ్చింది, అట్లానే ప్రతి సచివాలయ ఎంప్లాయీస్ దాని మీద ఇచ్చేశారు. దీంట్లో భాగంగా ఆమె మీద ఆల్రెడీ 6 ఇంక్రిమెంట్లు కట్ చేస్తుందండి. మాచర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు 6 ఇంక్రిమెంట్లు కట్ చేసే వ్యక్తికి ఒక సచివాలయ బాధ్యత అప్పచెప్పారు. అంతవరకు బాగానే ఉంది. తర్వాత ప్రతి ఏదైతే ఒక్కొక్కరి దగ్గర క్యాష్ బిల్లుల విషయంలో ఒక్కొక్కరి దగ్గర 400 రూపాయలు వసూలు చేసి 60,000 రూపాయలు దాకా వసూలు చేశారు ఒక అభియోగం ఉంది. అట్లనే అరియర్స్ బిల్స్ విషయంలో కూడా సి సెక్షన్లో సంబంధించి అందరి వద్ద 50,000 రూపాయలు వసూలు చేశారని ఉంది. మీ దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఇస్తారు, మొత్తం ఎవిడెన్స్ ఇస్తాను, ఆడియో రికార్డ్స్ కూడా ఉన్నాయి, మీకు మొత్తం వినిపిస్తారు. అట్లానే సి సెక్షన్ సంబంధించి
ప్రతి బిల్డింగ్కి 500 రూపాయలు డిమాండ్ చేస్తుందంటే మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది దీంట్లో ఉంది. మీకు మొత్తం రాతపరంగా ఇస్తాను, రికార్డులుగా ఇస్తాను. దీనికి సంబంధించి అది వెల్ఫేర్ సెక్రటరీకి సంబంధించి ఒక వెల్ఫేర్ సెక్రటరీకి సంబంధించి రూల్ ప్రకారంగా అయితే వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ ఇవ్వాలి. ర్యాంక్ పరంగా అయితే 1, 2, 3 ఆప్షన్లు కాకుండా ఎక్కడో 4 ఆప్షన్లు డిసైడ్ పెట్టారు. ప్లస్ ఒక వ్యక్తి మంగళగిరికి అప్లై చేసుకుంది. మంగళగిరిలో సీట్ లేదని అంటే వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఇవ్వాల్సింది ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకొచ్చి వాళ్ళు కోరుకున్న దాంట్లో ఒకటి ఇచ్చారు. అట్లానే ఒకరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి అని చెప్పి ఇంకోటి అని చెప్పి పెద్ద మొత్తంలో మైండ్కి ఇవ్వాలి. ఒక ఎంప్లాయీ నేను అడిగితేనేమో మినిస్టర్ ఆఫీస్ అంటారు, మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు అడిగితేనేమో కమిషనర్ గారు అంటారు, కమిషనర్ గారు అడిగితేనేమో ఆర్టీ ఆఫీస్ అంటారు. ఇట్లా ఒక ఎంప్లాయీ ఇంతమందిని కూడా కూర్చోబెట్టి మైండ్కి ఇవ్వాలి. దీంట్లో చాలా అవకాశం జరిగింది. ఒక్కొక్కరు గిఫ్ట్లు ఇచ్చారా, బిర్యానీ పొట్లాలు ఇచ్చారా, లేకపోతే ఆల్రెడీ క్యాష్ కొన్ని సందర్భాలు అయితే ఉన్నాయి. నేను మొత్తం మీకు ఆడియో రికార్డు ఇచ్చేస్తాను, మొత్తం తీసుకొచ్చి సీడీ ఇచ్చేస్తానండి. మరి ఇవన్నీ సంబంధించి చాలా అభియోగాలు ఉన్నాయి. మన మీద అవన్నీ ఇచ్చిన సార్ మీరు వచ్చారా? వచ్చిన తర్వాత వచ్చారా? మా వాటిలోకి నువ్వు వచ్చిన తర్వాత వచ్చారా? ఎందుకని అంటే 15వ వార్డు పనికిరాని లేదు. అలాగే ఆరు చెప్పండి. అంటే 4, 5 ఉండేది వాటికి. అసలు కాలువ చేస్తాను కానీ డస్ట్బిన్ చేస్తాను కానీ ప్యాకేజీ ఇచ్చేద్దరు. మా 3 ప్యాకేజీలు అందుకని మనం సిట్ వర్క్ వస్తుంది. మేడం గారు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసేది. ఆ రోజు ఎవరు పొద్దున్నే పెట్టమని చెప్పారు. మళ్ళా పెట్టండి. ఈ షెడ్యూల్ అనేది నేను కొత్తగా వచ్చాను సార్, ఆల్రెడీ వేసుకున్నారు. ఆ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఈసారి నెక్స్ట్ ఆగస్టు నుంచి. నమస్కారం. ఈరోజు నా సాధారణ సమావేశంలో 37 అంశాలు ఆమోదించడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ వార్డుల్లో సిల్ట్ విషయం కానీ వర్కర్స్ తక్కువ ఉంటానా ఆ వార్డుల్లో వాళ్ళ బాధని వ్యక్తపరిచారు కౌన్సిలర్లు. అలానే ఏదో చిన్న లోపాలు ఉన్నాయన్నారు. అవి మేము చూసి దాన్ని సరిచేస్తాము. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా సుందరీకరణలాగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా మాదే కాబట్టి తప్పకుండా పట్టణాన్ని అభివృద్ధి చేసే దశగా మేము ఉంటామని. తెనాలిలోని 6 సిగ్మా చెస్ అకాడమీ మరియు సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ అండర్-17 చెస్ పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టర్ని ఎంపీడీఓ అత్తోట దీప్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 9వ తేదీన మారిస్పేట్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే డిస్ట్రిక్ట్ అండర్-17 చెస్ పోటీల నేపథ్యంలో తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి చేతుల మీదుగా వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. 6 సిగ్మా చెస్ అకాడమీ మరియు సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో జరిగే ఈ చెస్ పోటీల్లో విద్యార్థులు పాల్గొనాలని ఎంపీడీఓ ఈ సందర్భంగా అన్నారు. అంతేకాక చెస్ అనేది పిల్లల మానసిక దృఢత్వానికి దోహదపడుతుందని, అలాగే జ్ఞాపక శక్తి పెరుగుతుందని ఆమె చెప్పారు. ఈ పోటీల్లో గెలిచిన వారు రాష్ట్ర స్థాయిలో జరిగే స్టేట్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు. చెస్ అకాడమీ డైరెక్టర్ నిరంజన్ మాట్లాడుతూ ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చావలి ఆకుల్నాథ్, రాజేంద్ర ప్రసాద్, చక్రవర్తి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిస్ట్రిక్ట్ వైజ్ చెస్ టోర్నమెంట్ జరగబోతా ఉంది. 9వ తారీఖున. 7వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటా ఉన్నారు మార్నింగ్ నుంచి. సో డిస్ట్రిక్ట్లో ఉండే చెస్ ప్లేయర్స్ అందరూ కూడా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 17 సంవత్సరాలు పైబడిన బాయ్స్ అండ్ గర్ల్స్కి ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని నిరంజన్ గారు మరియు అకుల్నాథ్ గారు ఇద్దరు కూడాను ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ టోర్నమెంట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు మళ్ళీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది. నిరంజన్ గారు అయితే ఇంటర్నేషనల్ ప్లేయర్. ఈయన ఇంతకుముందు కూడా చాలా టోర్నమెంట్స్ అనేది కండక్ట్ చేశారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఆడిన ఒక బాలిక కూడా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మీ పిల్లల్లో ఉండే ఈ సృజనాత్మకతను మీరు బయటకు తీసుకువచ్చి చెస్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. చెస్ అనేది చాలా మంచి గేము. ఇది మైండ్కి సంబంధించిన గేము. అంటే ఫిజికల్గా కంటే కూడాను మైండ్ షార్ప్ అవ్వడానికి
థింకింగ్ క్యాపబిలిటీస్ పెరగడానికి చెస్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చెస్ గేమ్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా. ఈ నెల 9వ తారీఖు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి ఆఫీస్లో మారిస్పేటలో ఆఫీస్లో చెస్ కాంపిటీషన్ జరుగుతుంది. అండర్ 17 మరి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ కనుక ఎవరైతే ఈ కాంపిటీషన్ గెలుస్తారో వారందరూ కూడా స్టేట్ లెవెల్ కూడా ఎంపిక జరగడం జరుగుతుంది. మరి ఈ కాంపిటీషన్లో పాల్గొనదలిచిన వారు ఎవరైనా ఉంటే బాలబాలికలు ఎవరైనా సరే మరి ఉత్సాహం ఉన్నవారు త్వరగా వారి పేర్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే వారితో పాటు వాళ్ళ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ అవి ఖచ్చితంగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మరి 9వ తారీఖు మార్నింగ్ షార్ప్ 9 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఈవినింగ్ ఎండ్ అవుతుంది. అదే రోజు మరి బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద మేము ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మరి ఈ కార్యక్రమం అనేది 6 Sigma అకాడమీ చెస్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి నిరంజన్ గారు, అదేవిధంగా సెయింట్ పాల్ స్కూల్ డైరెక్టర్ అయినటువంటి అకుల్నాథ్ నేను మా ఆధ్వర్యంలో జరుగుతుంది సంయుక్తంగా. సో ప్రతి ఒక్కరు కూడా తెనాలి నుంచి అదేవిధంగా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి వచ్చి జీవితమంతా విషాదం అలుముకున్నప్పటికీ రంగస్థలం మీద చింతామణి నాటకంలోని శ్రీహరి పాత్రలో తన సహజ నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్య బ్రహ్మ ఆకుల వెంకయ్య అని సంఘ సేవకులు తన్నీరు శివశంకర్ అన్నారు. ఆకుల వెంకయ్య 25వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించారు. సుప్రసిద్ధ రంగస్థల నటులు చింతామణి నాటకంలో శ్రీహరి ఫేమ్ ఆకుల వెంకయ్య 25వ వర్ధంతిని పురస్కరించుకొని కళాకారులు, పట్టణ ప్రముఖులు స్థానిక నందులపేటలోని ఆకుల వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అభ్యుదయ కళా సమితి బొల్లిముంత కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పట్టణ రంగస్థల కళాకారుల సంఘ అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి మాట్లాడుతూ రంగస్థలానికి ఎనలేని సేవలందించిన ఆకుల వెంకయ్య ఎంతో మందికి నటనలో మెలకువలను నేర్పి ప్రోత్సహించారని అన్నారు. ప్రముఖ రంగస్థల కళాకారులు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రంగస్థలం మీద ఆకుల వెంకయ్య బాణి చెరగని ముద్ర అని, దాదాపు 7 దశాబ్దాల కాలం పాటు అజరామరంగా వెలుగొందిన గొప్ప నటుడని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెంకయ్య కుమార్తె చీళ్ల వరలక్ష్మి, చీళ్ల గోపీనాథ్, చీళ్ల నాగేశ్వరరావు, గరికపాటి సుబ్బారావు, తాడికొండ జగన్మోహన్ రావు, కొప్పరాజు విజయ్, పాతూరి సుబ్రహ్మణ్య కవి, లక్కరాజు లక్ష్మణరావు, అయినాల మల్లేశ్వరరావు, వినుకొండ శ్రీరామ్మూర్తి, లక్ష్మీ తులసి, ఆరాధ్యుల ఆదినారాయణ ఇంకా పలువురు రంగస్థల కళాకారులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే వెంకయ్య గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన శ్రీహరి వేసినప్పుడు ఫస్ట్ నాటకం నేను ఆయనతోటి ఫస్ట్ ప్రథమంగా మొదలుపెట్టాను. అక్కడి నుంచి నేను ఆయన నాకు తల్లితో సమానమే కానీ తండ్రితో సమానం కాదు. అంత బాగా ఆయన్ని మేము గురువుగారు అంటూ అమ్మ అందరు అమ్మ అని పిలిచేవాళ్ళు కానీ ఆయన్ని మగతరంగా ఎవరు పిలిచేవాళ్ళు కాదు అసలు. అట్లాంటి వెంకయ్య గారి గురించి చెప్పడానికి ఏదేదో ఊహించుకున్నాం కానీ అంత పోయింది చెప్పాల్సింది. సరే, విషయం ఏంటంటే ఇవాళ వరమ్మ గారు ఆయన కూతురు ప్రతి సంవత్సరం పాపం కాళ్ళు బాగున్నా లేకపోయినా కూడా వచ్చి ఆయన గురించి వాళ్ళ నాన్నగారి గురించి ఆమెకు వల్ల కాకపోతే వాళ్ళ పిల్లలను కూడా వెంబడ పెట్టుకొని వచ్చి ఎంత బాగా ఆమె చేస్తుందంటే మగవాడెవరు చేయలేని పని ఇది ఆడది ఒక్కటే చేస్తుంది. కాబట్టి ఆమెని మనం చాలా అభినందించాలి, ఆమెకు కృతజ్ఞతలు కూడా తెలుపుకోవాలి. అట్లాగే అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ హాస్య నటులు శ్రీ ఆకుల వెంకయ్య గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆకుల వెంకయ్య గారి గురించి చెప్పాలంటే మహానటుడు అంటే అటువంటి వారిని అంటారు. ఎందుకంటే 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నాడు. చివరిలో మరి దాదాపు 15 సంవత్సరాల నాటు రూపంలోనే చనిపోయే వరకు కూడా నాటు రూపంలోనే ఉన్నారు ఆ మహానుభావుడు. రామనాథ నాయుడు గారు, ఆకుల వెంకయ్య గారు అంటే మంచి కాంబినేషన్. ఆ రోజుల్లో వాళ్ళిద్దరికి ఎదురుండేది కాదు. మరి ఆ విధంగా మా అన్నయ్య గారు, జయలక్ష్మి గారు మేమందరం కలిసి పిల్లమంగుళ్ళు వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు. నేను భవన శంకర్ వేసేటప్పుడు కూడా ఆయన ట్రూపులో ఉండేవాడు ఆ మహానుభావుడు. అందరికీ నమస్కారం. ఈరోజు సుప్రసిద్ధ రంగస్థల నటులు హాస్య బ్రహ్మ ఆకుల వెంకయ్య గారి 25వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి శివాజీ చౌక్ వద్ద ఉన్నటువంటి ఈ కార్యక్రమం విగ్రహం వద్ద నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంలో వారి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం వారి బాల్యం గురించి తెలుసుకోవాలి, వారి వృద్ధాప్యం గురించి రెండు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి కళాకారుడు కూడా ఉంది. ఆ బాల్యంలో
చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకోవటం, ఆ తర్వాత ఆయన కష్టాలు పడుతూ నాటక కళామ తల్లి ముద్దుబిడ్డగా ఆయన కళామ తల్లి ఒడిలోకి చేరడం జరిగింది. అక్కడి నుంచి దాదాపుగా 7 దశాబ్దాల పాటు 70 సంవత్సరాల పాటు రంగస్థలం మీదే ఆయన మరి నిజ జీవితంలో ఎన్ని కష్టాలు పడినా కూడా రంగస్థలంలో మాత్రం ఆయన చతురతతో హాస్యపు జల్లులు కురిపిస్తూ ఎంతోమందిని కొడుకుపప్ప నవ్వించడం జరిగింది. అటువంటి మహానటుడు ఈరోజు మనందరి మధ్య లేకపోవడం చాలా లోటు. ఈ సందర్భంలో వారి ఆత్మకు పవిత్రాత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విడుదలైన కింగ్డమ్ సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు. అన్నదమ్ముల సెంటిమెంట్గా తెరకెక్కిన కింగ్డమ్ సినిమాకు అనిరుద్ రవిచంద్ర సంగీతం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరుస ప్లాప్లతో ఉన్న హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ రాగా రెండవ భాగానికి మాత్రం ఓ మోస్తరు టాక్ వచ్చింది. అయితే సినిమాకు పెద్దగా నెగిటివ్ ట్రెండ్ మాత్రం అభిమానుల్లో కనిపించలేదు. అలాగే మరీ బ్యాడ్ అనేలా కూడా ఎవరూ మాట్లాడలేదు. సినిమాల్లో టెక్నికల్ హంగులు, నటీనటుల పర్ఫార్మెన్స్ మెచ్చిన వారు ఉన్నారు. దీంతో కింగ్డమ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. కింగ్డమ్ సినిమా చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారో చూద్దాం. రివ్యూ మాత్రం కేసీబీడీ అన్న, సెకండ్ హాఫ్ మాత్రం చుక్కలే. కాకపోతే సాంగ్ ఒకటే మిస్ అయ్యాం మేము, అది కూడా ఉండి ఇంకా బాగుండేది. సెకండ్ హాఫ్ ఏం బాగుందన్న, నిజంగానే బాగుంది. బాగుందన్న, ఎక్స్పెక్ట్ చేసా బ్రో, కానీ అంత ఊపి ఇలా. అర్జున్ రెడ్డి అనుకున్నా, డయాడ్ ఫ్యాన్ నేను, అంత మూమెంట్ ఇలా నాకైతే. మూవీ సూపర్ బ్రదర్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది బ్రదర్ మూవీ. తెనాలిలోని నాజరపేటలో గల శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమానికి శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రం కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య 100 బస్తాల సిమెంట్ని అందజేశారు. ఇందుకు ఆశ్రమవాసులు, నిర్వాహకులు రమణయ్యను అభినందించారు. స్థానిక నాజరపేటలో ధార్మిక కార్యక్రమాలు చేపడుతున్న శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమం అభివృద్ధి కోసం శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాబత్తుని రమణయ్య ఆశ్రమ గోడ నిర్మాణంకు 100 బస్తాల సిమెంట్ను ఆయన అందజేశారు. ఇందుకు శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి, తన్నీరు శ్రీనివాసరావు, విష్ణు మొలకల, శ్యామ్ సుందర్రావు, తోట గోపి, తాడికొండ కిషోర్లు రమణయ్య అందించిన వితరణ పట్ల ఆయనను అభినందించారు. ఈరోజు తెనాలిలో నిర్మిస్తున్నటువంటి శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమం శ్రీ నరేంద్ర రామానుజ దాస స్వామీజీ గారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి ఈ శరణాగతి గోష్ఠి ఆశ్రమానికి పూజ్యులు, పెద్దలు, యోగా గురువు గారు శ్రీ వెంకటేశ్వర యోగా సంవత్సరం గత 40 ఏళ్ళుగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ ముద్దాభక్తుని రమణయ్య గారు సిమెంటు 100 బస్తాల సిమెంటు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా, భగవద్భక్తులందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి స్వామివారి సేవలో తరించాలని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. మన తెనాల్లో ఉన్నటువంటి శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమ ప్రహరీ నిర్మాణానికి శ్రీ వెంకటేశ్వర యోగా కేంద్రమైనటువంటి ముద్దాబత్తన్ రమణయ్య గారు 100 బస్తాల సిమెంట్ని ఈరోజు ప్రహరీ నిర్మాణానికి కైంకర్యంగా సమర్పిస్తున్నారు. వారు ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మన శరణాగతి గోష్ఠి ఆశ్రమానికి కూడా వారి వంతుగా ఈ కైంకర్యాన్ని సమర్పిస్తూ ఉన్నారు. భగవద్బంధువులందరికీ ఈ ఆశ్రమం చక్కగా మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమాలని, సమాజ సేవని ఎంతో విరివిరిగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో మన శరణాగతి గోష్ఠి ఆశ్రమాన్ని స్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వారు ఈరోజు సహృదయంతో ఈ కైంకర్యాన్ని సమర్పిస్తున్నారు. వారికి, వారి యోగా సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి పెరుమాళ్ యొక్క మంగళాశాసనం చేస్తూ తెనాలి జేఎంజే కళాశాలలో శిక్షణ తరగతులు పొందుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన సంఘటన వార్తపై జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తెనాలి వచ్చిన అధికారులు బాధితులను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. జేఎంజే కళాశాలలో శిక్షణ తరగతుల కోసం వసతి తరగతి గదులను తీసుకున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు వారు తిన్న ఆహారంలో బల్లిపడటంతో అస్వస్థతకు గురయ్యారు. ఇది పత్రికల ద్వారా తెలుసుకున్న అధికారులు అస్వస్థతకు గురైన టీచర్లను పరామర్శించారు. ఎలాంటి ప్రాణాపాయము లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా అధికారిని సివి రేణుక శిక్షణ పొందుతున్న విద్యార్థులను అలాగే టీచర్లను కలిసి విషయాన్ని తెలుసుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయులు, విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో జేఎంజే కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని, వీరు తిన్న ఆహారంలో బల్లిపడటంతో వాంతులు జరిగాయని,
వెంటనే చికిత్స తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. దీనికి సంబంధించి శిక్షణ తరగతులు ముగిసే వరకు ఏఎన్ఎంలు 2, 1 డాక్టరు అలాగే ఎంఈఓలను పర్యవేక్షణ ఉండేలా ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారిని సివి రేణుక తెలియజేశారు. అదే సార్, నైట్ ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ తీసుకునేటప్పుడు ఇలాగ బల్లి కనిపించింది అనేసి చెప్పారు. మళ్ళీ వెళ్ళి చూస్తే ఫుడ్లో బల్లి అనేది ఉంది. తర్వాత ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళనందరినీ ఫస్ట్ అంబులెన్స్ పంపించాము. తర్వాత మమ్మల్ని కొంచెం ఎవరికైతే ఇబ్బందిగా ఉందనిపించారో వాళ్ళని తీసుకుని ఇక్కడికి వచ్చారు సార్. మనకి కేజీబీవీలో ఉన్న సంగతి మీకు తెలుసు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అని అటువంటి విద్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి అంటే కాంట్రాక్చువల్ రెసిడెంట్ టీచర్స్ అని ఉంటారు. మనకి హై స్కూల్ సెక్షన్కే మనము వాళ్ళని సిఆర్టీస్ అంటాము. అలాగే ఇంటర్మీడియట్ సెక్షన్స్ని బోధించే వాళ్ళని పీజీటీస్ అంటున్నాము. వాళ్ళకి సంబంధించిన ఇన్ సర్వీస్ ట్రైనింగ్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా మనకి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన గుంటూరుకు సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. సిఆర్టీలు ఉర్దూ అలాగే హిందీకి సంబంధించి మన సెయింట్ జోసెఫ్లో గుంటూరులో మన 28 నుంచి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ పీజీటీస్కి సంబంధించి ఇంటర్మీడియట్లకు చెందిన హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఏఎన్టీ అని ఒకటి అకౌంట్ టాలింగ్ సబ్జెక్ట్ ఒకటి, అలాగే జిఎఫ్సి జనరల్ ఫౌండేషన్ కోర్స్ అని ఇంటర్మీడియట్ బోధిస్తున్న కేజీబీలో ఇంటర్మీడియట్ బోధిస్తున్న పీజీటీస్కి సంబంధించి ఒక 6 days జరుగుతుంది ట్రైనింగ్స్. సో అంతా జరుగుతుంది. కానీ నిన్న డిన్నర్ సమయంలో వాళ్ళకి కర్రీ, ఒక చపాతీస్తో పాటు ఇచ్చిన కర్రీ, మీల్ మేకర్ కర్రీ ఏదైతే ఉందో అందులో ఒక లిజర్డ్ని చూసి కనుగొనడం జరిగింది. దానివల్ల కొంత చూసిన వాళ్ళు ప్యానిక్ అయిపోయి వాళ్ళకి స్టమక్ ఏక్, కొంతమందికి వామిటింగ్స్ అయినాయి ఒక 4 టీచర్స్కి. వెంటనే మా ఎంఈఓస్ ఇక్కడే లోకల్గా ఉన్నారు, వాళ్ళు హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 4 మాత్రం, అంటే 4 ఎపిసోడ్స్ ఆఫ్ వామిటింగ్ అనేది జరిగిన వాళ్ళకి మాత్రం కొంచెం అబ్జర్వేషన్లో ఉంచాలనే ఉద్దేశంతో హాస్పిటల్లో ఉన్నారు. సో నేను ఇవాళ అక్కడ కూడా వెళ్ళి సందర్శించి వాళ్ళతో మాట్లాడి వచ్చాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి, అందరూ అవుట్ ఆఫ్ డేంజర్, ఎటువంటిది ఏం జరగలేదు. వెంటనే నోటీస్ చేస్తాం. యాక్చువల్గా అది అక్కడ క్యాటరర్ తీసుకొచ్చేటప్పుడు అంతా వండించి బాక్స్లో కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు పొరపాటున లిజర్డ్ పడడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ కూడా సేఫ్గా ఉన్నారండి, ఇబ్బంది ఏం లేదు. ఈ ట్రైనింగ్స్ మనకి 2వ తారీఖు వరకు జరుగుతున్నాయి. వెంటనే ఆ క్యాటరింగ్ కూడా మనం మార్చేసేసి వాళ్ళకి కొత్త క్యాటరింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి మార్నింగ్ పూట కూడా 2 ఏఎన్ఎంలు కూడా ప్రతి ట్రైనింగ్ వెన్యూ దగ్గర కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నాము. అలాగే ఈవినింగ్ నైట్ టైమ్స్లో కూడా ఒక డాక్టర్ కూడా వీళ్ళకి అందుబాటులో ఉంటున్నారు. ఇక్కడ మా ఎంఏఎస్ కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే మన బాపట్ల జీసీడీఓ గారు, మా గుంటూరు జీసీడీఓ గారు కూడా దీన్ని మానిటర్ చేస్తూ, మా ఎంఈఓస్ 2 తెనాలి ఎంఈఓ, పులిపరి ఎంఈఓ గారు కూడా ఇక్కడే నిరంతరం వాళ్ళని చూస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వాళ్ళకి ఈవెన్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన కానీ వాళ్ళన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ట్రైనింగ్స్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ రిసోర్స్ పర్సన్స్తో వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి 2వ తారీఖు ఆగస్టు ముగుస్తాయండి. తెనాలి చెంచుపేటలోని కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఎనికపల్లి అంబరీషుడు పదవీ విరమణ సందర్భంగా ఉపాధ్యాయులు, వార్డు కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి అంబరీషుడిని ఘనంగా సత్కరించారు. ఎంతో నిబద్ధతతో 41 సంవత్సరాల పాటు నిర్వహించిన ఉద్యోగ విధి నిర్వహణను అభినందించారు. స్వశక్తితో కష్టపడి చదువుకొని ఉపాధ్యాయునిగా 41 సంవత్సరాల పాటు ఎన్నో వేల మందికి చదువు చెప్పి ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు ఎనికపల్లి అంబరీషుడని కౌన్సిలర్ గోగిరెడ్డి మానసారెడ్డి అన్నారు. విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయ సంఘానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. చెంచుపేటలోని కేఎస్ఎం హైస్కూల్లో పదవీ విరమణ చేసిన అంబరీషుడును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ చేసిన అంబరీషుడు మాట్లాడుతూ, ఆనాడు తాము చదువుకోవటానికి ఎలాంటి వస్తువులు లేవని, పుస్తకాలు కూడా తల్లిదండ్రులు కొనిచ్చే పరిస్థితిని చెప్పారు. నేడు విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, భోజనం, వసతి ప్రతి ఒక్కటి ప్రభుత్వం కల్పిస్తున్న తరుణంలో విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థితికి రావాలని అంబరీషుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంకే రాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ చెప్పారు చాలా డిసిప్లిన్ పర్సన్ అని. నిజంగానే సార్ చాలా డిసిప్లిన్. సార్ ఎప్పుడైతే ఒక పర్సన్కి డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. ఆర్గనైజ్డ్ ఉన్నప్పుడు మనకి డైలీ యాక్టివిటీస్ కానీ, స్కూల్ యాక్టివిటీస్ కానీ చాలా పీస్ఫుల్గా అవుతుంది. అండ్ నాలెడ్జ్ గెయిన్ అవుతాము. నాలెడ్జ్ వల్ల మనకు క్రియేటివిటీ వస్తుంది. క్రియేటివిటీ వల్ల ఒక మనకి ఏంటంటే సక్సెస్ వస్తుంది. సో ప్రతి ఒక్క పిల్లల్ని అదే రిక్వెస్ట్ చేస్తాను, మీ టీచర్స్ మీకు రోల్ మోడల్స్ అంటే ఎక్కడో సినిమాలో ఉన్న హీరోస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దట్ ఈస్ అదర్ థింగ్. కానీ ఒక రోల్ మోడల్ అనేది నాకు నా లైఫ్లో రోల్ మోడల్ ఎవరు అంటే నా స్కూల్ టీచర్సే నాకు రోల్ మోడల్. ఇవాళ నేను ఈ స్టేజ్లో ఉన్నాను, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను, ఇలా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా ఉన్నాను అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై స్కూల్ టీచర్స్. నా స్కూల్ టీచర్స్ నేను చాలా పెద్ద గురువుగానే
భావిస్తాను. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అదే చెప్తాను నేను, మీరు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు అంటే మీరేదో ఫ్రీ ఎడ్యుకేషన్ పొందుతున్నారు, మీకు సరైన ఫెసిలిటీస్ లేవు అని అనుకోమాకండి. మీకున్న బెస్ట్ టీచర్స్ తెనాలి టౌన్లో ఎవ్వరికీ లేదు, అదొక్కటి మీరు కాన్ఫిడెంట్గా నమ్మాలి. ఏ స్కూల్లో కూడా ఇక్కడ కేఎస్ఎం హై స్కూల్ కానీ లేదా అదర్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ లాంటి టీచర్స్ మీకు ఎక్కడా దొరకరు. ఈవెన్ మా అబ్బాయి ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, నేను యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్నే, సో ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ ఇస్తారో అంతకన్నా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ నేను పొందాను. చదువుకొని మరి వంటగది కూడా కొన్ని ఒక్కోసార్లు ఇబ్బంది అయ్యేది. అలాంటి పరిస్థితుల్లో మేము వేరే హై స్కూలు సొందూరు ఊరు వచ్చేది, మా సొంగపాలెం కోడూరు, అక్కడ ప్రైమరీ 7th క్లాస్ వరకే ఉంది. ఆ తర్వాత హై స్కూల్ ఉన్నత విద్యకి ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు మరి ఒక్కోసారి వంట కూడా ఇబ్బంది అయ్యేది. మరి అలాంటి పరిస్థితుల్లో క్యారేజీ కూడా లేకుండా కూడా మరి ఆ రోజు ఒక్కోసారి వెళ్ళాల్సి వచ్చేది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి చదువుకొని అన్నీ కూడా ఇలాంటి ఒడిదుడుకులన్నీ కూడా తట్టుకొని మరి ఆ రోజు ఎంతో కష్టపడి చదువుకోబట్టి మరి ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ మేము నిలబడడం జరిగింది. ఆ తర్వాత మా బ్రదర్స్ ఇద్దరు కూడా వాళ్ళు కూడా మరి వేరే హాస్టల్లో ఉండి చదువుకొని వాళ్ళు కూడా ఒక ఆయనేమో తెలుగు పండిట్గా గ్రేడ్ 1 తెలుగు పండిట్గా పనిచేసి రిటైర్ అవడం జరిగింది. రెండో ఆయన ఆర్టీసీ. ఖచ్చితంగా ఆయన సర్వీసులో చాలా పిల్లలకి స్టాఫ్ కానీ ఏదైనా సరే ఆయన చాలా సేవలు అందించారు. అందుకని ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. కానీ ఆనందంగా పంపిస్తాం, కొంత విచారం కూడా ఉంది మాకు. ఎందుకు ఒక మాస్టర్ని, సోషల్ మాస్టర్ని జేఎంజే కళాశాల యాజమాన్యంను విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురి చేసిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులు స్వల్ప అస్వస్థతకు గురైన ఘటనకు కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వెల్లడించారు. కళాశాలలో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలు వెల్లడించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇచ్చే శిక్షణలో భాగంగా జేఎంజే కళాశాలలో వసతి తరగతి గదులను ఇచ్చామని చెప్పారు. ఆ శిక్షణ తరగతులకి తమ కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని మీడియా పత్రికలో వచ్చిన వార్తలు ఖండిస్తున్నట్లు ఆమె చెప్పారు. వారు తిన్న ఆహారం వల్ల అస్వస్థతకు గురైన సంఘటనను జేఎంజే కళాశాలకు ఆపాదిస్తూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ శాంత వెల్లడించారు. ఈ సమావేశంలో పి హేమలత, ఎన్ విమలాదేవి, బి మేరీ కుమారి, ఎస్ ఉమామహేశ్వరి, సిఎం అనిత, ఎం అరుణ, సరోజిని ఉన్నారు. ఈరోజు వే2 న్యూస్లో కొన్ని వార్తాపత్రికలలో జేఎంజే కళాశాలలో కలుషిత ఆహారం తిని 50 మంది ఉపాధ్యాయులు అస్వస్థ గురి అయ్యారనే వార్త అవాస్తవం. మా కళాశాల ఆవరణలో సర్వశిక్ష అభియానం వారు సోమవారం నుండి శిక్షణ నిర్వహించుకోవటానికి వసతి గదులు, తరగతి గదులు మాత్రమే మేము ఇవ్వటం జరిగింది. భోజన కార్యక్రమానికి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఈ వార్తలు చదివిన మా తల్లిదండ్రులు ఆందోళనకు గురి అయి కళాశాలకు రావటం, ఫోన్లు చేయటం జరుగుతున్నది. ఇటువంటి వార్తలు ప్రచురించే ముందు అవాస్తవాలు నిర్ణయించుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. జేఎంజే కళాశాల అని ఈ వార్తల్లో పేరు రావటం మా కళాశాల ప్రతిష్టకు భంగం కలిగిందని మాకు చాలా బాధగా ఉంది. ఈ వార్తను మేమందరం ఖండిస్తున్నాము. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కింద 3 దఫాలుగా శిక్షణ నిర్వహించుకొనడానికి తరగతి గదులు, వసతి మాత్రమే మా కళాశాలని వాళ్ళు సంప్రదించడం జరిగిందండి. అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మా మేనేజ్మెంట్ వారు కూడా దానికి సహకరించి వసతి గదులు, తరగతి గదులు ఏర్పాటు చేశారు. భోజన కార్యక్రమాలన్నీ వాళ్ళే బయట నుంచి అరేంజ్ చేసుకున్నారు తప్ప మా హాస్టళ్ళకు కానీ మా కళాశాలకు కానీ ఎటువంటి సంబంధము లేదు. కానీ ఈ వే2 న్యూస్లోను కొన్ని పత్రికల్లోనూ జేఎంజే కళాశాలలో జరిగిన ఘటన అని రావటం మూలంగా జేఎంజే పేరు వినగానే చదవగానే చాలామంది పేరెంట్స్ ఉదయం నుంచి కంటిన్యూస్గా ఆందోళనతో ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళకి ఎంత సర్ది చెప్పినప్పటికి కూడా ఇదేదో హాస్టల్లో జరిగిన సంఘటనలాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి మా అందరం
ఈ వార్తను ఖండిస్తూ మేము పత్రికా విలేకరులకు కానీ మీడియాకు కానీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించి దానిలో నిజానిజాలు నిగ్గుదేల్చుకుని మీరు ప్రచురిస్తే బాగుంటుంది అని. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏవైనా మీ నోటీస్కి వచ్చినప్పుడు దానిలో నిజాన్ని నిర్ధారించుకొని మాత్రమే మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది. తెనాలి బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ప్రముఖ శిల్పి అక్కల రామయ్య మనవరాలు అక్కల ఐషిక పుట్టినరోజును పురస్కరించుకొని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఐషికకు శుభాకాంక్షలు చెప్పారు. పట్టణానికి చెందిన అక్కల రామయ్య మనవరాలు ఐషిక పుట్టినరోజును పురస్కరించుకొని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మా గాంధీ, కస్తూర్బా గాంధీలకు పూజ చేసిన అనంతరం వృద్ధులకు ప్రత్యేక అన్నదాన కార్యక్రమం చేశారు. కార్యక్రమంలో అక్కల రామయ్య కుటుంబ సభ్యులు, ఆశ్రమ వ్యవస్థాపకులు, రామలింగాచారి సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు చిరంజీవి అక్కల ఇసుక పుట్టినరోజు సందర్భంగా ఆమె హాస్టల్లో ఉంటుంది. వాళ్ళ తాతగారు, అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, తాతయ్య గారు ఈరోజు గాంధీ ఆశ్రమం వృద్ధులకు ప్రత్యేక భవనాలు ఏర్పాటు చేశారు. చిరంజీవులు సుఖీభవ, ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని పెద్దల చేత ఆశీస్సులు పొందడానికి మహాత్మా గాంధీజీ, మాతా కస్తూర్బా గాంధీజీ వాళ్ళ యొక్క ప్రపంచానికి ఆదర్శమైన దంపతుల చేత వారి ఆశీస్సులు అందజేద్దామనే ప్రత్యేక అభిమానంతో ఈ ఏర్పాటు చేశారు. సనాతన ధర్మాల్లో ప్రతి పండుగ రోజు, పుట్టినరోజు, పెళ్లి రోజు మొదలైన ఇదైనా కూడా వృద్ధులకు కానీ నిరాదరణ వారికి కానీ మనం కొంత సేవ చేయటం, కొంత ఆర్థికంగా సహాయం చేయటం, వారిలో కూడా ఆనందం పొందటం. మన పుట్టినరోజు వేడికి ఎంత ఇది ఉందో ఆ వృద్ధుల్లో కూడా ఆనందం పొందాలి. ముఖ్యంగా ఈ నేటి తరంలో పిల్లలకి ఈ నేర్పడం అనేది చాలా అవసరం. మా మనవరాలు బర్త్డే గురించి గాంధీ ఆశ్రమం గారికి ఇచ్చాము. వీళ్ళు సౌకర్యాలు చూసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంత తెనాలిలో ఇంత అభివృద్ధి చెందిందని అనుకోలేదు ఇంతవరకు. లేకపోతే మేము ఎప్పటి నుంచో దీన్ని డెవలప్ చేసేవాళ్ళం. మేము కూడా మా చేయి కూడా వేసేవాళ్ళం. బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశాము. అందరూ కూడా పాపకే ఆశీస్సులు అందించాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సచివాలయ ఉద్యోగుల బదిలీలలో అధికారులు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణ చేసిన కౌన్సిలర్. ఆధారాలు ఉన్నాయంటూ వెల్లడి. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిల్ సమావేశంలో డిమాండ్. కొల్లిపర మండలంలో గంజాయిని అమ్ముతున్నా కొంటున్న 13 మంది ముఠాని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. వారి నుంచి 5 కేజీల 200 గ్రాముల గంజాయితో పాటు 80,000 రూపాయలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయిని అమ్మినా కొన్నా పీడీ యాక్ట్ పెడతామంటూ డీఎస్పీ హెచ్చరిక. కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. 140 వార్డుల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ప్రజలు తమ సమస్యలు కూడా తన దృష్టికి తీసుకొస్తున్నారంటూ ఎమ్మెల్సీ ఆలపాటి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.